హుహు. ఇవాళ ముచ్చుకుందిరికి మోక్ష ప్రధానము అనే ఒక ఘట్టాన్ని మనం ఇవాళ చెప్పుకుంటున్నాము. నారద మహామునిని ఒకసారి ఈయన అడిగారనమాట. ఎవరు కాలయవరుడు అడిగారనమాట. ఏమని, బలమైన రాజు ఎవరన్నా ఉన్నారా నాకు యుద్ధం చేయడానికి? అంటే ఇతను చాలా అమిత పరాక్రమవంతుడు అనమాట. ఇతనికి అంత బల పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకసారి ఈ యొక్క యదువంశంలో చెందిన గగ్గముని అని ఒక ముని ఉన్నారనమాట. ఆ ముని ఏంటంటే, యాదవులు వాళ్ళ యొక్క బావమరిది ఆయన కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న పరిహాసంగా వాళ్ళు నవ్వారనమాట. నవ్వేటప్పటికి ఆ క్షణానికి గగ్గమునికి కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఆయన ఏం చేశారు, ఒక శాపం అనేది ఇచ్చారనమాట. ఎవరంటే, ఈ ఎవరైతే ఈ కాల యవనుడి యొక్క భార్యకి గర్గమునికి ఒక బిడ్డ పుడతారనమాట. ఆయన ఎవరంటే ఈ యవ్వన రాజు అనమాట. ఈ యవ్వన రాజు అమిత పరాక్రమవంతుడు. ఇతను ఏం చేస్తాడంటే మీ యాదవులకి బలగర్వాన్ని అణుస్తాడు అని ఆయన ఒక శాపం ఇస్తాం అనమాట. ఆ శాపం వలన ఈయన పుట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి నారదుడు ఈ యవన రాజుని దర్శించినప్పుడు ఆయన అడుగుతారనమాట. మంచి బల పరాక్రమవంతైన రాజులు ఎవరైనా ఉన్నారా అని నారదుడు అడిగితే, నారదుడు చెప్తాడనమాట. ఏమని, యదువంశ వైభవం గురించి, వాళ్ళ బాల పరాక్రమం గురించి అన్ని చెప్తారు. చెప్పంగానే ఈయన ఏం చేస్తాడు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు అసూయ కలిగి ఉంటారు కదా, ఈయన అసూయతో మధురా నగరానికి దండెత్తి వస్తారనమాట. అలా వచ్చినప్పుడు ఒకసారి ఈయన ఉన్నారు కదా, ఆయన మధురా నగరానికి దండెత్తి వస్తారు. అలా వచ్చినప్పుడు ఇక ఈయన ఏం చేస్తారు, శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి ఆ మధుర నుంచి ద్వారక్కి మారి చేస్తారనమాట. రేత్రికి రాత్రి. ఎందుకనంటే ఇటు పక్క నుంచి జరాసంధుడు వస్తున్నాడు, అటు పక్క నుంచి యవన రాజు వస్తున్నారు. వీళ్ళందరితో యుద్ధం మంచిది కాదు, ఒకసారి అందరు కలిసి రాజ్యానికి నష్టం చేస్తారనే ఉద్దేశంతో ఈయన తీసుకువెళ్ళి ఆ యొక్క సముద్రం మధ్యంలో ఈ ద్వారక అనేది నిర్మించడం జరుగుతుంది అనమాట. అలా నిర్మించుతారు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ కాలయవనుడు తెలుసుకుని ఉన్నాడు కదా, వీళ్ళు ఎంత ఐశ్వర్యవంతులు, ఎంత పరాక్రమం కలిగిన వాళ్ళు, ఎలాంటి వాళ్ళు, వీళ్ళ వైభవం ఎలాంటిది అవన్నీ తెలుసుకొని ఈ అసూయతో ఈయన ఏం చేస్తాడు, వాళ్ళ మీద యుద్ధానికి రావడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటాడు అనమాట. ఈ విషయం తెలుసుకుంటాడు అనమాట. నారద ముని ఆయన వర్ణించి చెప్తారు, ద్వారకా నగరం ఎలా ఉంది, శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంటారు, అవన్నీ కూడా. భగవంతుడు ఎలా ఉన్నారంటే అసాధారణమైన సౌందర్యం కలిగి ఉన్నారనమాట. ఆయన పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నారనమాట. ఇంకా ఎలా ఉన్నారంటే భగవంతుడు ఆయన నీలి మొబ్బు ఛాయలో ఉన్నారనమాట. ఆయన ముఖం ఎలా ఉంది, చంద్రబింబం వలె ఉందంట. ఇంకా భగవంతుడు ఎలా ఉన్నారంటే శ్రీకృష్ణుడు వక్షస్థలంపై గల శ్రీవత్సవ లాంఛనము, కౌస్తవ రత్నము, కనులారా గాంచే సౌభాగ్యము కాల యవ్వనట్టు కలిగిను. దృఢమైన శరీరము, అంగ నిర్మాణముతో, చతుర్భుజములతో, అప్పుడే వచ్చిన తామర పువ్వు రేకుల వంటి కనులతో విష్ణుమూర్తి రూపంలో శ్రీకృష్ణుడు కాలయవ్వని దర్శించారు. భగవంతుని ఈయన దర్శించారనమాట. ఇంకా మనోహరమైన పలకము అంటే నుదురుతోను, చిరునవ్వులు చిందు ముఖముతోను, చంచలమైన కనుబొమ్మలతోను, కదులుతున్న చెవిరింగులతోను శ్రీకృష్ణుడు ఆనంద నిధిలాగా కనిపించారనమాట. అంటే భగవంతుడు ఎంత మనోహరముగా ఆయనకి దర్శనం ఇస్తారో మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక శ్రీకృష్ణ భగవాన్ని దర్శించక ముందే కాలయమునుడు నారదుడి ద్వారా విని ఉన్నారనమాట. భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఈయన వర్ణించడం అనేది జరిగింది అనమాట. ఆయనకి ఎలా ఉందంటే సేమ్ నారద మహాముని ఎలా వర్ణించారు, యాజ్ టీజ్ గా కృష్ణ పరమాత్మ అలాగే కనపడ్డారనమాట. ఆయన మనోహరమైన అంగ విన్యాసములు కాలయమునుడికి కట్టి పడేశాయి అనమాట. ఆయన అందాన్ని ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారనమాట. ఈ అందమైన స్వరూపం ఇతడే వాసుదేవుడు, నారదముని ద్వారా విని ఉన్నారు, ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన వర్ణనకి ఈయన రూపానికి సరిపోతుంది, అందుకని చక్కగా ఈయనే వాసుదేవుడు అనేది నిర్ణయించుకున్నారనమాట. అట్లా నారదముని ఎలా వర్ణించారో కృష్ణ పరమాత్మ అలాగే ఉన్నారు. పైగా ఆయన ఏం చేస్తున్నారు, ఆయుధాలు ధరించలేదంట, రథములు కూడా అధిరోహించలేదంట. అతడు తన ఎదురుగా వచ్చి చూచుట కాలయవనులకు ఆశ్చర్యపడిన, రథం దిగేశాడు, ఆయన చక్కగా నడిచి వచ్చేస్తున్నాడు, ఆయన చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు. అప్పుడు ఈయన అనుకున్నారనమాట, యుద్ధ నీతిని అనుసరించి మేము ముష్టి యుద్ధం చేయవచ్చు ఈయనతో అని అనుకున్నారు. కానీ కాలయవనుడు కన్నెత్తి చూసే తలుపుకి ఆయన ఏం చేస్తున్నారు, వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు స్పీడ్ గా. భగవంతుడు ఎలా నడుస్తాడు, ఎంత వేగంగా నడుస్తాడంటే అది మహాయోగులు కూడా అందుకోలేరు అనమాట. అంత వేగం ఉంటుంది పరమాత్మకు. కానీ ఎవరికైనా భగవంతుడు బందీ అయ్యారంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే అది కుదురుతుంది అన్నమాట. భక్తియుత సేవ ద్వారానే బంధించవచ్చు. మనకి యశోదారాణి కూడా బంధించింది కదా దామోదర లీలలో.
అలాగా భగవంతుని ప్రేమతో భక్తితో ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి వశమవుతారు. కానీ కాలయవనుడు ఎటువంటి వాడు? రాక్షస రాజు. ఇతను మ్లేచ్చుడు అనమాట. మ్లేచ్చుడు అంటే 4 నియమాలు పాటించిన వాళ్ళు అనమాట. కలియుగంలో మనకి ప్రపాదులు వారు చెప్తారనమాట. ఎందుకంటే కలియుగంలో అందరూ కూడా మ్లేచ్చులే. ఎందుకంటే అందరూ శూద్రులుగానే ఉంటారు. ఎవరు సరైన ధర్మాలు పాటించరు. 99.9% వరకు అందరూ మ్లేచ్చులుగానే ఉంటారు కలియుగంలో అని చెప్తారనమాట. అంటే రాబోయే యుగానికి ప్రతినిధిలాగా ఈయన కనబడతాడనమాట. ఎవరు? కాలయవనుడు అనమాట. అతను మ్లేచ్చరాజు అనమాట. ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఈ మ్లేచ్చరాజు అంటే 4 నియమాలు పాటించడు. ఇంకొక వరం ఉంది. ఏంటిదంటే ఆ వరము ఏ ఆయుధము చేత కూడా ఆయన సంహరింపబడడనమాట. ఈ విషయం తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడు వడివడిగా నడుచుకుంటా ఎప్పుడైతే ఆ నడక యొక్క వేగాన్ని పెంచి ఆయన వెళ్ళిపోతూ ఉంటారో ఈయన ఏం చేస్తాడు? ఆయన్ని వెంబడిస్తూ వెళుతూ ఉంటారనమాట. అలా వెళ్ళినప్పుడు ఈయన ఏం చేస్తారు? శ్రీకృష్ణ పరమాత్మ ఒక కొండ గుహలోకి వెళతారనమాట. అలా వెళ్ళినప్పుడు ఈయన శ్రీకృష్ణ పరమాత్మ పక్కకే ఉంటారు. కానీ ఈయన అమిత ఆవేశంతో ఎప్పుడైతే వేగంగా వస్తారో ఎదురుగా ఒక దుప్పటి కప్పుకొని ఒక మనిషి నిద్రపోతున్నట్లుగా ఆయన కనపడుతుంది అనమాట ఒక ఆకారం. అలా కనపడంగానే ఆయనకి బల గర్వం అనమాట. అంటే విపరీతమైన బలం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను. బలం బాగా ఎక్కువైనప్పుడు ఏమవుతుంది మాతది? మనలో వివేకం అనేది కూడా నశిస్తుంది అనమాట. ఆ వివేకం లేకపోవడం వల్ల అతను ఆ దుప్పటి లాగుతారనమాట. లాగేటప్పటికి లాగి కాలుతో తంతారనమాట. అలా తన్నేటప్పటికి ఆయనకు మేలుకు వస్తుంది అనమాట. ముచికింద మహారాజు అప్పుడు నిద్రపోతూ ఉంటారనమాట. ఆయన లెగంగానే ఆయన దగ్గర ఏంటంటే ఎవరైతే ఆయన నిద్ర లేపితే ఆయన కళ్ళల్లో నుంచి ఫస్ట్ ఆ యొక్క చూపు ఎవరి మీద పడితే వాళ్ళు భస్మం అవుతారనమాట. ఆ యొక్క ఆయనకు ఆ వరం కలిగి ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ కాలయవరుని చూస్తాడో అప్పుడు ఆ యొక్క చూపు ద్వారా ఆయన భస్మం అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అట్లా భస్మం అయిపోతారు కదా! మరి పరీక్షిత్ మహారాజుకి ఒక డౌట్ వస్తదనమాట. ఆ కొండ గృహలో నిద్రిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అతన్ని చూడంగానే ఎందుకు ఇతను భస్మం అయ్యాడు? అక్కడ ఏమి జరిగింది అని ఉత్సాహంతో పరీక్షిత్ మహారాజు అడుగుతా ఉంటారు సుఖదేవ గోస్వామిని అనమాట. అలా అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చక్కగా ఈయన ప్రశ్నలన్నిటికి కూడా సుఖదేవుడు చక్కగా సమాధానం ఇస్తా ఉంటారనమాట. అలా సమాధానం ఇస్తున్నప్పుడు ఆయన చెప్తారు, మహారాజా ఈ వ్యక్తి ఎవరో కాదు, ప్రసిద్ధమైన శ్రీ రామచంద్ర ప్రభు జన్మించిన ఇక్ష్వాకు వంశము చెందినట్టి వాడు, మాందాత చక్రవర్తి యొక్క పుత్రుడు. ఇతడు కూడా స్వయముగా మహనీయుడిగా పేరుగాంచాడు. ఈ పేరు ముచ్చుకుందుడు అని ఆయన చెప్తారనమాట. అంటే మహారాజు వైదిక బ్రాహ్మణ నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించేవారు, సత్యవంతుడు, ఇంకా ఆయనకున్న బల పరాక్రమాలకి ఇంద్రాది దేవతలకు కూడా సహాయం చేసే ఒక స్థాయిలో ఉంటారనమాట ఆయన. ఆయన ఏంటంటే యుద్ధము ఎప్పుడైనా సరే రాక్షసులకి దేవతలకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన పిలిచినప్పుడు ఎప్పుడైనా సరే ఈయన సహాయానికి వెళుతూ ఉండేవారు అనమాట. ఈయన దేవతలను కూడా ఎన్నో సార్లు రక్షించారు, రాక్షసులతో కూడా యుద్ధం చేశారనమాట. ఈ దేవసేనాని అయిన కార్తికేయుడు కూడా ఈయన యొక్క బల పరాక్రమం చూసి ఎంతో మెచ్చుకుంటారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మాకు మీరు సహాయం చేస్తున్నారు రాజా, మీరు చాలా మంచివారు, మీకు మంచి రాజ్యం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉంది, మీకు సకల సౌకర్యాలు ఉన్నాయి, అయినా కూడా మేము అడగంగానే వచ్చి మీరు యుద్ధానికి చేస్తున్నారు, మాకు ఇంత సహాయం చేస్తున్నారు కదా, అందుకని మేము మీకు ఎంతో కృతజ్ఞతగా ఉన్నాము. కానీ ఇప్పుడు మీకు మేము ఏదన్నా కావాలంటే అడగవచ్చు అని అడుగుతారనమాట. ఈయన అడుగుతారు, నాకు మోక్షాన్ని ఇవ్వమని అడుగుతారనమాట. మోక్షాన్ని ఇవ్వమని అడిగితే ఈ ముచ్చుకుంద మహారాజుకి కార్తికేయుడు చెప్తారు, దేవతలు ఎవ్వరూ మోక్షాన్ని ఇవ్వలేరు, ఒక్క విష్ణువు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలరు. ఎందుకని అంటే వీళ్ళందరూ దేవీ దేవతలు అనమాట. ఎక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చారంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు శరీరం నుంచే వీళ్ళందరూ రావటం జరిగిందనమాట. వీళ్ళందరూ ఏవైనా చిన్న చిన్న వరాలు ఇవ్వగలరు కానీ ఎవరైనా సరే ఆ మోక్షము అంటే ముక్తి ప్రదాత ఎవరంటే ఆ విష్ణువు అన్నమాట. ఆయన మాత్రమే చేయగలరు అనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే మీకు మోక్షం అనేది ఇప్పుడే మేము ఇవ్వలేము, నువ్వు కిందకు వెళ్ళాలంటే మీ రాజ్యంలో ఉన్న భార్య పిల్లలు మీ యొక్క రాజ్యం అన్ని కూడా గతించిపోయినాయి. అంటే కాల ప్రభావం ఎవ్వరూ అడ్డగించలేదు, ఆ కాల ప్రభావం ద్వారా వీళ్ళంతా కూడా కాల గర్భంలో కలిసిపోయారు అని చెప్తారన్నమాట. ఇంకా అప్పుడు ఈ సమస్త జగత్తుని ఇచ్చానుసారంగా నడిపించే వారు ఎవరంటే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరంటే కాలస్వరూపుడు అన్నమాట. అందుకని ఏ విషయాన్ని మనం ఆపలేము, నీకు మోక్షం కూడా మేము ఇవ్వలేము. మరి ఏం కావాలి అంటే ఆయన చెప్తారనమాట, నేను చానాళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నాను, ఆ యుద్ధం మూలంగా నా శరీరం అంతా కూడా అలసిపోయింది, అందుకని నేను నిద్రపోవాలనుకుంటున్నాను అని చెప్తారన్నమాట. అప్పుడు కార్తికేయుడు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే మీరు చక్కగా గాఢంగా నిద్రపోతారు, మరి ఎవరైతే మేల్కుంటే వారికి మీ చూపుల చేత భస్మం అవుతారు,
మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ గృహలని కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఆయన చేస్తారనమాట. ఆయన ప్రశాంతంగా ఆ గాఢ నిద్రలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే ఈ కాలయవనుడు వస్తాడనమాట. వచ్చి ఆయన ఏం చేస్తాడు, ఆయన కాలితో తన్ని లేపుతారనమాట. లేపేటప్పటికి ఆయన యొక్క చూపుల ద్వారా ఈయన భస్మం అవటం అనేది జరుగుతుంది అని పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి ఆయన కథ అంతా చెప్తారనమాట. అయితే ఈ యొక్క ముచ్చుకుంద మహారాజు చూశారన్నమాట భగవంతుడు. ఆ భగవంతుడు ప్రత్యక్షమయ్యారు, ఆయన చూశారు. ఆయన యొక్క రూప సౌందర్యం ఎంతో మనోహరంగా ఉంది. అది ఎలా ఉందంటే భగవంతుడు పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నారు. వక్షస్థలం పైన శ్రీవత్సవ లాంఛనం ఉంది. మెడలో వేలాడుతూ కౌస్తుభమణి ఉంది. చతుర్భుజాలతో మెడలోను మోకాళ్ళ వరకు వేలాడుతున్న వైజయంతి మాల ఉంది. ఆ పూమాలలో విష్ణుమూర్తి ఆకారంలో ముచికుందుడి కనిపించను. అతను మహా తేజస్విగా ఉన్నారు, చాలా మందహాసంగా ఉన్నారు, చక్కగా నవ్వుతూ ఉన్నారు స్వామి. ఆయనకి ఇంకా ఏమున్నాయంటే ఆ కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాలు కూడా ముందుకు వెనక్కి ఊగుతూ ఎంతో మనోహరంగా ఉన్నాయి అన్నమాట. ఆ భగవంతుని చూడంగానే ఆ దృష్టి ఆయన దృష్టికి ఆయన కనపడడం ఎంతో ఆప్యాయంగా ముచ్చుకుంద మహారాజుని ఎప్పుడు ముక్కు పచ్చలాడిన పసిబాలుడు ఎలా అయితే తల్లి దగ్గరికి వెళతాడో అలాగే ముచ్చుకుంద మహారాజు కూడా ఎంతో ఆప్యాయంగా దేవదేవ దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆయన ఎంతో శక్తివంతంగా కనిపించారు. ఆయన మాతృ ఎవరికి ఇటువంటి తేజస్సు ఉండదు, ఈ సాక్షాత్తు విష్ణుమూర్తే, అంటే నాకు ముక్తినివ్వడానికే వచ్చారు ఈయన అని ఆయన ఎంతో ఆనందపడిపోతూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ ముచ్చుకుంద మహారాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవుతుందో ఆయన రకరకాలుగా భగవంతుని కీర్తిస్తారు. ఆయన ముచ్చుకుంద మహారాజు ఎంతగా కీర్తన చేస్తారు అంటే ఆ సుఖదేవ గోస్వామి చక్కగా వర్ణించి మనకి చెప్తారనమాట. భగవంతుడు ఎటువంటి సామర్థ్యాలు ఉన్నవాడు, ఎంత గొప్పవాడు, ఆ భగవంతుడికి గుణగణాలు ఎలా ఉంటాయి, ఆయన స్వభావం ఎలా ఉంటుంది, ఆ ఎటువంటి వాళ్ళకి పరమాత్మ దర్శనం ఇస్తారు, ఇట్లాంటివి కూడా ఎంతో ఆయన్ని బాగా కీర్తిస్తారు. ఆయన కీర్తించిన తర్వాత భగవంతుడు కూడా చాలా ప్రసన్నం అవుతారు. అప్పుడు ఏమంటారంటే నీకు మోక్షం ఇవ్వాలి అంటే అసలు ఫస్ట్ మోక్షానికి ఒక అర్హత ఉండాలి. నువ్వు ఒక బ్రాహ్మణుల ఇంట్లో, శ్రేష్టమైన బ్రాహ్మణుల ఇంట్లో వైష్ణవుడిగా జన్మిస్తావు. ఆ జన్మించి తర్వాత జన్మలో నీవు నా దివ్యధామానికి వస్తావు అని ఆయన ముక్తినిస్తారనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ముక్తి కావాలి అంటే బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాలన్నమాట, అంటే సత్వగుణానికి రావాలన్నమాట. ఇది ఎలా ఉంటారు రాజులంటే రజోగుణంలో ఉంటారనమాట. అంటే రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి. బ్రాహ్మణ స్థాయికి అంటే ఇందా చెప్పుకున్నాం కదా, 4 నియమాలు మేచ్చులు అన్న వాళ్ళు శూద్రులు అన్న వాళ్ళు పాటించరు. ఎవరు పాటించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళు బ్రాహ్మలు. బ్రాహ్మలు అంటే ఎవరు కలియుగంలో మనకి వైష్ణవులు అనమాట. వాళ్ళు 4 నియమాలు చక్కగా పాటిస్తారు. ఆ యొక్క సత్వగుణములో ఉంటారు. ముక్తికి కావాల అర్హత కూడా వీళ్ళు సంపాదించుకుంటారు అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు, భగవంతుడికి చక్కగా సదా సేవ చేస్తూ ఉంటారు. పొద్దున్నే లేచిన కాంచి భగవంతుడి యొక్క నామస్మరణే చేస్తూ ఉంటాడు. భగవద్భక్తులతో కలిసి ఉంటారు. ఎప్పుడు ఈ భగవంతుడి యొక్క నిరంతర మనం ఎప్పుడైతే ఆ నామం చేస్తూ ఉంటామో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 ఈ యొక్క నామాన్ని ఎవరైతే ఈ కలియుగంలో తీసుకుంటారో అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ ముక్తి అనేది ఇస్తారనమాట. అంటే మన యొక్క డెడికేషన్ బట్టి, అంటే మనం ఎంత శ్రద్ధగా ఆ నామాన్ని చేస్తున్నాము, ఎంత శ్రద్ధగా భక్తుల సాంగత్యంలో ఉంటున్నాము, మనం ఎటువంటి గుణంలో ఉంటున్నాము, మనము తమో గుణాన్ని రజో గుణాన్ని చిన్నగా వదిలేస్తున్నామా, వదిలేసి సత్వగుణంలోకి వస్తున్నామా, మన యొక్క గుణగణాలని బట్టి, మన యొక్క సేవా తత్పరతను బట్టి, మన యొక్క నామ ఉచ్చరణను బట్టి, మన భక్తుల సాంగత్యంలో ఎటువంటి గొడవలు లేకుండా అందరితో కలిసిపోయి ఇంత చక్కగా భక్తి చేస్తూ ఉంటే ఆ భగవంతుడు మురిసిపోతూ ఉంటాడనమాట. అబ్బా నా బిడ్డడు చక్కగా నేను చెప్పినట్టుగా, నేను చెప్పిన ధర్మం ప్రకారంగా ఇతను నడుచుకుంటున్నాడు, అలా నడుచుకుంటున్నాడు, ఈ బిడ్డని నా ధామానికి పిలుద్దామని ఈ ముచ్చుకుంద మహారాజునే కాదు మనల్ని కూడా భగవంతుడు పిలుస్తారనమాట. ఆ విధంగా మన అందరికి కూడా ముక్తి వడియవచ్చు. మాతాజీ హరే కృష్ణ. ఏమన్నా పొరపాట్లు తప్పులు ఉంటే క్షమించండి మాతాజీ. మా యొక్క గురువు గారు ఆజ్ఞ వల్ల ఆయన చెప్పడం అయింది. మురళీ కృష్ణ ప్రభుజీకి ధన్యవాదాలు ప్రభుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. బాగుంది మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అంతా కూడా గురువు గారు దయ. గురువు గారు ఏదో